కొత్తగా ఎవరైనా సింగర్స్ హైలైట్ అవ్వాలి అంటే ఫస్ట్ డయాస్ దేన్ని ఎంచుకుంటున్నారు చెప్పండి? క్రిస్టియన్ డివోషనల్ సాంగ్స్ లో విపరీతమైన సింగర్స్ వస్తున్నారు. ముందు దేవుడి పాటలు పాడతారు, కొంచెం హైలైట్ అవుతారు. హైలైట్ అయిన తర్వాత చెప్పండి, అదో ట్రీ ఉంది కదా, ఇండస్ట్రీ, అందులో పోతారు. ఇక్కడంటే ఏదో ఒకటి మీరు చూడండి, ఇది ఒకటి. అంటే ఇవన్నీ ఏం చేస్తారంటే ఎక్కలేని సింగర్స్ ఎత్తుగా ఎక్కువైపోయి నడుతున్నారు. దేవుడి మీద ఆసక్తి కాదు, వీళ్ళకి భక్తుండి కాదు. వీళ్ళందరూ పాటలు పాడడానికి ఎందుకు తయారవుతున్నారంటే మిలియన్స్ వ్యూస్ వస్తాయి క్రిస్టియన్ ప్లాట్ఫామ్ మీద. వీళ్ళు సొంతంగా ఒక పాట పాడమనండి, ఎవడో చూడ్డాలని సమరాలు ఎవరు వాడుతున్నారు అనుకుంటారు. వీళ్ళు సొంతంగా ఏదైనా ఒక్కడ చోట వెళ్ళి దేవుడు అని ఒక ట్యాగ్ అడ్డు పెట్టుకుని క్రిస్టియానిటీ అని ఒక ఫాలోయింగ్ పెట్టినట్టు చూడండి. ఎప్పుడు లేనంత సినిమా యాక్టర్లు ఈ రోజు క్రైస్తవంలోకి వస్తున్నారు లేదా? సినిమాలు తగ్గిన వెంటనే క్రిస్టియన్లోకి వస్తున్నారు. సినిమాలు ఉండగానే ఒక కొత్త ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకు ఇవన్నీ చేస్తారంటే కారణం ఒకటే, ఈ సినిమా యాక్టర్లు కానీ ఈ సింగర్స్ కానీ వీళ్ళు ఎందుకు క్రిస్టియానిటీ వైపు చూస్తారంటే ఇది ఒక ఫాలోయింగ్, అతి పెద్ద ప్లాట్ఫామ్ ఇది.